హలో ఎలక్ట్రిక్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే ఎలక్ట్రిక్. ఈరోజు వీడియో మన ఓకేనా R30 బ్యాటరీ. బ్యాటరీ చూడండి, ఓపెన్ అయితే చేస్తున్నా. ప్రాబ్లం వచ్చేసి రెండు ట్విస్టులు పడ్డాయి. ఫస్ట్ అయితే బ్యాటరీ బాక్స్ అయితే మొత్తం తునాతునకలే, కింది సైడ్ మొత్తం బేస్మెంట్ అనేది వన్ సైడ్తోనే ఆగిపోయింది బ్యాటరీ లిఫ్ట్ చేసినప్పుడు. నేను ఆ బ్యాటరీని హ్యాండిల్ పట్టుకొని ఎట్లా లేపినా అనిపించింది బ్యాటరీ ఓపెన్ చేసినాక. ఎందుకంటే వన్ సైడ్ మీదనే ఆగింది బరువు అంతా. ఒకవేళ ఆయనతో వన్ సైడ్ ఇరిగిపోయి ఉంటే బ్యాటరీ బాక్స్ నా చేతిలో ఉండేది, కానీ బ్యాటరీ కింద పడిపోయేది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది. చాలా రేర్గా జరుగుతుంది ఇలాంటి ఫినామినన్. అలాంటి అన్నీ నా దగ్గరికి ఎందుకు వస్తాయి అసలు బ్యాటరీలు ఈ టైప్లో? బ్యాటరీ మంచిగానే రిపేర్ అవుతుందిలే అనుకున్నా, కానీ పెద్ద ట్విస్టే ముందర పడ్డది. ఫస్ట్ అయితే బ్యాటరీ ఓపెన్ చేసినాక చూద్దాం. టడా! మొత్తం ఎంత దుమ్ము దుమ్ము దుమ్ము. ఏది ట్రాక్టర్ రిపేర్ కదా పోయినప్పుడు ట్రాక్టర్కి ఎంత దుమ్ము ఉంటుందో అంత దుమ్ము ఉంది. దాదాపు కన్న బ్యాటరీలు ఓపెన్ చేసినప్పుడు నీట్గా ఉంటాయి, చేతులకు దుమ్ము అంటకుండా పనిచేస్తా. కానీ ఈ బ్యాటరీ ఎంత దుమ్ము ఉందో చూడరి, వేరే లెవెల్ అసలు ఇది. అంటే బ్యాటరీ పగిలింది కదా. ఇక వోల్టేజ్ చూసినట్టయితే ఫస్ట్ లైన్ 0, సెకండ్ లైన్ 0, థర్డ్ లైన్ 2 వోల్ట్, 2.8, 2.7, ఇవన్నీ లో వోల్టేజ్లే. ఆల్రెడీ కట్ ఆఫ్ అయిపోయిన బ్యాటరీ ఇది, పూర్తి లో వోల్టేజ్ ఉంది అని నేను అనుకున్నా. ఇంకా ట్విస్ట్ ఉంది, ముందు ఉంది ఇంకా 2.8. ఇక ఫుల్ వోల్టేజ్ చూసినట్టయితే 48 వోల్ట్ బ్యాటరీ వచ్చేసి 26 వోల్ట్ వచ్చింది. చాలా లో వోల్టేజ్ ఇది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి బ్యాటరీ ఇప్పినా కానీ ఇలా ఏం వెళ్ళలేదు. ఫైనల్లో చూడండి, ఇంకా ట్విస్ట్ మంచిగా ఉంది. 2-3 ట్విస్ట్లు ఉన్నాయి ఇంకా. ఊసిపోతాను. స్క్రూ ఎడికెళ్ళి వచ్చిందో తెలియదు, బ్యాటరీలోకి వెళ్ళి బయట వచ్చి పడ్డది. స్క్రూ అయితే బ్యాటరీలోకి వెళ్ళి వచ్చింది, నో డౌట్. ఇక చూడండి, ఇక మొత్తం దుమ్ము ఓపెన్ చేస్తుడుతో ఎట్లా లేచింది డబ్బాలకి వెళ్ళి. మొత్తం ఏది పొలం పని చేసేసినట్టే. ఇక ఇట్లుంది. ఈ కండిషన్లో బ్యాటరీని హ్యాండిల్ బట్టి లేపిన, మొత్తం ఓన్లీ వన్ సైడ్ మీదనే ఉన్నది బ్యాటరీ. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసేది గట్టిగా లేపితే. బ్లూ ర్యాప్ లేదు, ఎపాక్సీ షీట్స్ లేవు. ఇది ఒకటి డిసప్పాయింట్. కానీ ఓవరాల్గా బ్యాటరీ క్వాలిటీ అయితే కొంచెం మరి బాగానే ఉంది మిగతా వాటితో పోలిస్తే. దాని ప్యాకింగ్ కానీ అది కానీ పగిలిపోవడం చేయబట్టి అట్లా అయింది. బ్యాటరీ అటు ఇటు ఊగకుండా స్క్రూ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి బ్యాటరీ క్యాబిన్కి మంచిగా. అంటే బ్యాటరీ సెల్ హోల్డర్ 2 పీసెస్ ఉంటాయి కాబట్టి స్క్రూ ఫిట్టింగ్స్ బాగానే చేసారు. పొడుగు బోల్టులు మొత్తం 2 సైడ్ కనెక్ట్ అయిపోతుంది, అది అటు ఇటు మెసలకుండా. ఎంతైనా మీరు ఎంతైతే అమౌంట్ పెడతారో దానికి తగ్గట్టు వర్త్ వస్తుంది. ఓకే, ఆ మాత్రం క్వాలిటీ ఉంటుంది కదా. మరి బ్యాడ్ క్వాలిటీ అని చెప్పలేను, బాగానే ఉంది పేరుకు తగ్గట్టు. ఓకేనా, బ్రాండే ఎంతైనా. లోకల్ మేడ్ బ్యాటరీస్ కంటే చాలా మటుకు మేలు ఇది. అంటే ఒక బ్యాటరీ తొందరగా ఖరాబ్ అయిందని ప్రతి బ్యాటరీ తొందరగా ఖరాబ్ అవుతుందని మనం అనుకోలేం కదా. ఏదో ఒక బ్యాటరీ తొందరగా ఖరాబ్ అయిపోతుంది. దీంతో ఉన్న స్టాక్ బ్యాటరీస్ అన్నీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి మార్కెట్లో. ఇది ఒకటే రిపేర్ వచ్చింది. క్వాలిటీ లేదని చెప్పలేను, క్వాలిటీ ఉంది, కానీ ఇది ఒకటి తొందరగా డెడ్ అయిపోయింది అంతే. డిపెండ్స్ అపాన్ కస్టమర్ యూసేజ్ అంతే. అంటే ఈయన డైలీ ఎక్కదక్క తిరుగుతాడు, పాలు సప్లై చేస్తాడంట. ఇక బిఎంఎస్ బోర్డు తీసేద్దాం.
బిఎంఎస్ బయటకు వచ్చేసింది. వీడియో కాస్త లెంత్ అవుతుంది, కానీ దానికి తగ్గట్టు మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. చూడండి అసలు బ్యాటరీలు ఏ విధంగా సర్వీస్ చేస్తారు, బ్యాటరీ లోపల ఏముంటుంది అంటే తక్కువ రేట్ బ్యాటరీస్లో ఏముంటుంది, ఎక్కువ రేటు ఇట్లా ఒకినోవా లాంటి బ్యాటరీస్లో ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది, దానికి తగ్గట్టు చూడండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న క్వశ్చను, మార్కెట్లో 1,00,000కి 3 బండ్లు అంటారు. ఇది ఒకినోవాని ఏమనండి 1,00,000కి 3 బండ్లు ఇవ్వగలుగుతారా? ఎందుకు? దానికి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది. ఒకినోవా క్వాలిటీ 1,00,000కి 3 బండ్లు ఇవ్వలేరు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. 1,00,000కి 3 బండ్లు వస్తానే అంటే అది ఏ కంపెనీ, ఆ షోరూమ్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని రోజులు ఉంచుతారు, అదంతా చూడాలి కదా. ఇప్పుడు ఇదే అంటే ఒకినోవా ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఒకినోవా బ్యాటరీ రిపేర్ చేస్తున్న కాబట్టి ఈ టాపిక్ తీస్తున్నా. ఇప్పుడు ఒకినోవా షోరూమ్ ఉంది మంచిర్యాలలో, ఎప్పుడో పెట్టారు, 5 years 4 years దాటిపోయింది, ఇంకా కూడా సర్వీస్ ఇస్తున్నారు. ఈ 1,00,000కి 3 అంటారు, సర్వీస్ ఈ లాస్ట్ 2-3 monthsలో పెట్టారు. 5 years 7 years దాకా ఇట్లా సర్వీస్ ఇస్తారా? డౌటే. ఉంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లాభం లేకపోతే ఎవరైనా షోరూమ్ తీసేస్తారు. కానీ ఇట్లా బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మంచిర్యాల ఫర్ సపోజ్ లాస్ట్ వచ్చి తీసేసారు, కరీంనగర్లో ఉంది, గోదర్ఖండ్లో ఉంది, పెద్దపల్లిలో ఉంటుంది. మీరు ఎక్కడైనా సర్వీస్ తీసుకోవచ్చు. ఒక ఏరియాలో తీసేస్తే ఒక ఏరియాలో మీకు సర్వీస్ అందుతుంది, ఇట్లా బ్రాండెడ్ తీసుకుంటే. ఇక నాకు 30,000 బండి కావాలి, నాకు సెకండ్ హ్యాండ్ రేట్కి కొత్త బండి వస్తుంది. ఇక మీరేమో అదే ఛార్జింగ్ బండి కదా, గదే 40 స్పీడ్ పోతుంది కదా, గదే నాన్ రిజిస్ట్రేషన్ కదా, వాళ్ళేమో 30,000కే ఇస్తా అంటారు, మీరేంది 50,000 60,000 చెప్తారు బండి రేటు, గదే బ్యాటరీ కదా అంటే దానిలో ఉన్న మోటార్ ఏంది, దానిలో ఉన్న వైరింగ్ కిట్ ఏంది, దానిలో ఉన్న మోటార్ లోపల ఉన్న సెన్సార్లు, దాని వైరింగ్ కిట్ తాలూకా వైరింగ్ గేజు, అండ్ దానిలో వచ్చిన డిస్ప్లే, దానిలో వచ్చిన బ్రేక్ వైర్లు, దాని బ్రేక్ లైనర్లు, దాని హెడ్ లైట్లు, దాని ఇండికేటర్ తాలూకా ఫ్లాషరు, దాని సైడ్ ఫుట్ రెస్టు, ఇవన్నీ పక్కన పెడితే, అంటే ఇవి కూడా మెయినే, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ చూసుకోవాల్సింది బ్యాటరీ. అది లిథియం బ్యాటరీ కావచ్చు, గ్రాఫైన్ బ్యాటరీ కావచ్చు, తీసేసి పక్కన పెడితే బ్యాటరీతోనున్న బ్రాండెడ్ ఇప్పుడు ఒకినోవా అని అనుకుంటున్నాం. ఒకినోవా బండి బరువు ఎంత ఉన్నది బ్యాటరీ లేకుండా, ఈ 1,00,000కి 3 బండ్ల బాపతి ఏవైతే ఉన్నాయో వీటి బరువు, చాసి బరువు టైర్లతో కలిపి ఎంత ఉన్నది మీకు ఇక్కడే ఏర్పడుతుంది. బండి బరువు ఉన్నప్పుడు మైలేజ్ తగ్గుతుంది కదా అనొచ్చు, కానీ బండి బరువు ఉంది అంటే చాసి గట్టిగా ఉన్నట్టు, మెటల్ ఎక్కువ ఉంది అన్నట్టే కదా. చిన్న యాక్సిడెంట్ అయింది, ప్లాస్టిక్ పార్ట్లు మొత్తం ఎటు ఊసిపోతాయి, అప్పుడు మంచిగా ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు ఇదే చిన్న ఇన్సిడెంట్, ఏదో ఒకటి రోడ్డు మీద వాంగ ఏదో ఒకటి తగిలింది, మీద మెల్ల స్క్రాచెస్ పడితే, లేకపోతే చిన్న ఇరుగుతుంది, మనం ఫేక్ పెట్టి అతకబెట్టేసుకుంటాం. ఎందుకంటే అది ఇక మన తెలంగాణ అట్లే ఉంటుంది, ప్రతి దాన్ని కొత్తది కొనం కదా, అంతా చేసేది అట్లా. సో ఇది తేడా అనేది. ఇప్పుడు 1,00,000కి 3 బండ్లు ఉన్నాయి. చిన్నపిల్లలకు కొనిచ్చే బొమ్మలు ఎట్లయితే ఇరిగిపోతాయో, చిన్న యాక్సిడెంట్ అయితే మొత్తం ఫ్రంట్ ప్యానల్ కానీ బ్యాక్ ప్యానల్ ఎటు గుద్దితే అటు ఊసిపోతుంది, ఇరిగిపోతుంది. మళ్ళీ 10,000 పెట్టుకొని ప్లాస్టిక్ పాటలు వేయించుకుంటారా? లేదు కదా. ఫస్ట్ ఎప్పుడైతే మనం కొంటున్నామో అప్పుడే మంచి క్వాలిటీ ఏదైతే ఉందో అది తీసుకోవాలి మనం. ఇక నాకు తక్కువకే వస్తుంది అసలు. ఒకినోవా బండి, ఒకినోవా ప్రైజు వితౌట్ బ్యాటరీ మంచి కండిషన్లో ఉన్నదాన్ని 25,000 మార్కెట్ రేట్ నడుస్తుంది. ఎందుకు? అది స్పీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ బండి, క్వాలిటీ ఉంటుంది, బండి బరువు ఉంటుంది, ఏమన్నా ఎక్కదక్క ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ చాసి బెండ్ కాదు, ప్లాస్టిక్ అంత తొందరగా ఇరగదు, స్పేర్ పార్ట్లు అంతా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకు? బ్రాండ్ ఉంటుంది, క్వాలిటీ. ఇక 1,00,000కి 3 బండ్లు ఉన్నాయి, ఆ షోరూమ్ ఉంటుంది, పోతుంది, తర్వాత సర్వీసు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, ప్లాస్టిక్ పార్ట్లు దొరకవు, బండి మూలకు పడేస్తారా? 30,000 పెడతారు ఆల్రెడీ, ఇంకో 20,000 కలుపుకుంటే మంచి బ్రాండెడ్ బండి వస్తుంది కదా. ఇది కదా తేడా అనేది, క్వాలిటీ. ఇక మెయిన్ లోడింగ్ విషయానికి వస్తే, ఇక ఎక్కువ మనది ఫార్మింగ్ ఏరియా కాబట్టి 2 యూరియా బత్తలు వేసుకొని అప్పుడప్పుడు పొలం కాడికి పోవాల్సి ఉంటుంది సీజన్లో. అప్పుడు ఈ బ్రాండెడ్ ఇప్పుడు ఒకినోవా ప్రైజే ఉన్నది, ఈ 2 యూరియా బత్తలు కాదు కదా, ఇంకా మన ఫార్మర్ ఒక 50 kg పర్సన్, 70 kg 90 kg పర్సన్ కూర్చున్నా కూడా పొలం దాకా అట్లా వెళ్ళిపోతుంది. ఈ 1,00,000కి 3 బండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్క యూరియా బత్త వేసుకొని అదే 90-80 kg పర్సన్ మెల్లగా ఎక్కుతుంది.
పొలాలలో కాడుకోవాలంటే అందరికీ కొంతమందికి రోడ్లు ఉంటాయి, కొంతమందికి పుట్టలకి వెళ్ళి గుట్లకి వెళ్ళి బురదలకి వెళ్ళి గట్ల మీదకి వెళ్ళి నడుపుకోవాలి బండిని నడుపుకుంటా. పోతుందా? పోదు. టైర్ సైజ్ ఏంది? దీని టైర్ సైజ్ ఏంది? ఆ మోటార్ పీక్ పవర్ ఎంత? దీని మోటార్ పీక్ పవర్ ఎంత? దాని బ్యాటరీ ఏమొచ్చింది, దీని బ్యాటరీ ఏమొచ్చింది? పొలం దాకా పోతుంది, మళ్ళీ రిటర్న్ రావద్దా అంటే రిటర్న్ రావద్దా అంటే బ్యాటరీలో దమ్ము డిశ్చార్జ్ అయిపోతాయి అంత లోడ్ వేసినాక. తేడా ఉందా లేదా? అంటే మీరు తీసుకునేటప్పుడే బ్రాండెడ్ వెహికల్ తీసుకోండి. మంచి ఇప్పుడు తాపతాపకి రిపేర్ పెట్టుకునే దానికంటే పెట్రోల్ బండే కొనుక్కోవచ్చు కదా. ఈ 30,000 బండి కొనుక్కొని తాపతాపకి రిపేర్ వేసుకునే బదులు పెట్రోల్ పైసలు ఈ పెట్రోల్ బండి వాడితే ఇంకా మీకు రేటు తక్కువ అయిపోతుంది. ఇదే కదా చెప్పేది. మీరు లెక్కేసుకోవచ్చు, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 30,000 పెట్టి బండి కొన్నారు, 3 నెలలు తిరిగేసరికి 5,000 సర్వీస్ ఛార్జ్ బిల్లు వచ్చింది. 3 నెలలల్లో 5,000 పెట్రోల్ అయితే మీ బండిలో పోయారు. ఉన్న బండి పెట్రోల్ బండే వాడుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ కావాలన్నా మంచి క్వాలిటీ ఉన్న బండే తీసుకోండి. తక్కువ రేటుకి వస్తుందని 30,000 బండి తీసుకున్నారా, మీరు పెట్రోల్ బండే వాడుకోండి బెస్ట్. నా సజెషన్ అంటే పొల్యూషన్ అవుతుందా? అవుతుంది, కానీ మీరు ఫైనాన్షియల్గా మాత్రం దెబ్బ తినకుంటూ ఉంటారు. అట్టిగా 30,000 లాస్ చేసుకోకూడదు. ఇది నేను చెప్పొచ్చేది. ఇక మన బ్యాటరీ విషయానికి వస్తే టెస్టింగ్ అంతా అయిపోయింది. ఈ కుప్ప ఒకటి ఈ కుప్ప ఒకటి సెల్స్ డివైడ్ అయిపోయినాయి. మీరు ఏమనుకుంటారంటే ఆ సెల్స్ మంచిగా ఉన్నాయి, ఈ 10-12 సెల్స్ ఖరాబ్ అయినాయి కావచ్చు అని మీరు అనుకుంటారు సైజు చూసినట్టయితే. కానీ ఖరాబ్ అయినాయి అవి, మంచిగా ఉన్నాయి ఇవి. ఇది కూడా మంచిగా ఎట్లున్నాయి అంటే ఆల్మోస్ట్ సెంచరీ కొట్టే దగ్గర. ఇది 90 ఒకటి సెంచరీ దాటింది ఒక సెల్లు. 92, 84, 99 ఒకటి సెంచరీ ఆల్మోస్ట్ దాటేసింది ఒక్కటి సెల్ అయితే. 84, 82, 89, 98, 91, 98, 90, ఇదేంతో 92 కావచ్చు, ఏదో ఒకటి 9 అయితే దాటింది. ఇగో సెంచరీ దాటిన సెల్లు 102, 102, ద స్పెషల్ సెల్ ఆఫ్ ద బ్యాటరీ. 87, 89, 93, 92, 99, ఇదొకటి 99, అన్నీ 100 బిలోనే ఉన్నాయి. ఇదొకటే మన స్పెషల్ సెల్లు 102, ఈ బుజ్జి సెల్లు 102. వీటితో ఏ బ్యాటరీ తయారు చేయాలి? సైకిల్ బ్యాటరీ కూడా తయారు కాదు, పవర్ బ్యాంక్లకు కూడా అక్కడ రావు ఈ సెంచరీ కొట్టిన సెల్స్. ఇవన్నీ ఇంటూ మార్క్స్, అన్ని ఇంటూ మార్కులే. ఒక్కదానిలో వోల్టేజ్ లేదు, ఒక్కదానిలో రెసిస్టెన్స్ లేదు, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో బ్యాటరీ ఫెయిల్. అండ్ ఇక్కడ ఫెయిల్ కాకున్నా కానీ అండ్ ఇక్కడ కొంచెం క్వాలిటీ మట్టుకు అయితే మెచ్చుకోవచ్చు. డబ్బా వలిగినా కూడా, డబ్బా వలిగినట్టు వీడియోలో చూపించినా కదా, ఇందులో ఏ సెల్లు మాత్రం సిలుం పట్టలేదు, అంటే వాటర్ లోపలికి వెళ్ళే. ఫస్ట్ డబ్బా మంచిగా తయారు చేసిండు, తర్వాత కస్టమర్ కూడా బ్యాటరీ లోపలికి నీళ్ళు పోకుండా వాడుకున్నాడు. ఇది దీని బాక్స్. ఇక మొత్తం ఈ దుమ్ముతో కూడుకున్నటువంటి అదైతే బాగానే జామ్ అయింది. ఇట్లా వలిగిపోయింది అంతా. ఇంత దుమ్ము పట్టినా కానీ, ఇంత వలిగినా కానీ లోపలికి అయితే నీళ్ళు పోలే. కస్టమర్ అయితే మంచోడే పట్టు. ఇంట్లో కానీ నీళ్ళు పోయి ఉంటే ఈ హై రెసిస్టెన్స్కి తప్పకుండా ఏదో ఒకటి జరిగేది, కానీ ఏం కాలే. ఇక లాస్ట్కి అయితే వీడియో అయితే ఫెయిల్ అయిపోయింది. ఇలా పనిచేసేటికి ఒక బోర్డు తప్పించి ఏం లేదు. డబ్బా కూడా ఖరాబ్ అయిపోయింది కావచ్చు. స్పాంజిల్ పని చేస్తాయి, మెత్తగా ఉంటాయి. సో ఇది ఎలక్ట్రిక్ రైడర్స్ ఇవాళ వీడియో. ఒకినోవా R30 తాలూకా బ్యాటరీ ఆఫ్టర్ ఇది ఎంత 3 years కంప్లీట్ అవ్వస్తుంది ఇప్పుడు. ఇంకా మొత్తం థర్డ్ ఇయర్ ఎండ్ కాలేదు, అంటే థర్డ్ ఇయర్లోకి ఎంటర్ కాలేదు, కానీ ఇది కండిషన్. అండ్ నిన్న పెట్టిన వీడియో వచ్చేసి లిథియం ఫాస్ఫేట్, అది 4th year ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా కూడా మంచిగా ఒక 20 కిలోమీటర్లు అట్లా నడుస్తుంది. 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు వచ్చే బ్యాటరీ 4th year అయిపోయేసరికి 20-30కి వచ్చింది. అయినా కూడా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు, కానీ ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కాబట్టి అంతగానో
రెసిస్టెన్స్ ఉండదని చెప్పి వద్దని చెప్పిన, కొత్తది తయారు చేసుకుంటా అని చెప్పిండు. సో లిథియం అయాన్కి లిథియం ఫాస్ఫేట్కి ఇది మెయిన్ తేడా. ఫాస్ఫేట్ ఎట్లా లైఫ్ ఎక్కువ వస్తుంది ప్రాక్టికల్గా చూపించిన. అండ్ మన మార్కెట్లోకి బ్యాటరీస్ ఎప్పుడైతే వచ్చినాయో ఇప్పుడు 3 years ఆల్మోస్ట్ అయిపోయి 4th yearలోకి ఎంటర్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం ట్రెండ్ వచ్చి ఇప్పుడు ఏర్పడుతుంది కస్టమర్లకి ఏ బ్యాటరీ మంచిగా నడుస్తుంది అని. ఫస్ట్లో లెడ్ యాసిడ్ వచ్చినాయి, 1 year కూడా సరిగ్గా నడవకపోయేటి. తర్వాత జెల్ వచ్చినాయి, బెటర్ 1.5 year దాకా వచ్చినాయి. తర్వాత లిథియం అయాన్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గ్రాఫెన్ బ్యాటరీస్ వచ్చినాయి, తక్కువ బడ్జెట్లో 2 years దాకా నడుస్తున్నాయి విత్ మెయింటెనెన్స్తోని. కానీ అన్నిటికల్లా బెస్ట్ ఏంటంటే లిథియం ఫాస్ఫేటే. కానీ కంపెనీలోనే లిథియం అయాన్ ఇస్తాయి, ఎందుకంటే లైట్ వెయిట్, తక్కువ సైజులో ఎక్కువ కెపాసిటీ పడుతుంది బండి చాసీకి తగ్గట్టు. లిథియం ఫాస్ఫేట్ అనేది సైజ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇది లిథియం ఫాస్ఫేట్. ఇది 3.5 years బ్యాటరీ, స్టిల్ మంచి కండిషన్లో ఉంది. ఇది జస్ట్ మిస్బ్యాలెన్స్ అయిపోయింది. చూడడానికి లిథియం అయాన్ లెక్కనే ఉంటుంది కానీ ఫాస్ఫేట్ అయ్యేది. ఇది బెండ్లింగ్ కంపెనీ, ఇది ఫాల్కన్లో వచ్చింది. బెస్ట్ కస్టమర్ దీంతో సాటిస్ఫై ఉన్నాడు, మైలేజ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ లిథియం అయాన్ డిసప్పాయింటెడ్. ఇది ఇంకో 2 సంవత్సరాలు నడుమన్నా నడుస్తుంది. కానీ ఇది ఇగో పవర్ బ్యాంక్కి సరిపడా సెల్స్ వెళ్ళినాయి. ఫోన్ పవర్ బ్యాంక్, బండి పవర్ బ్యాంక్ కాదు, ఈ టైపు దానికి. ఫన్నీగానే ఉంది కానీ ఇక అంతకు మించి దేనికి పని చేయదులే బ్యాటరీ. ఇది ఈ సెల్స్ ఆ పవర్ బ్యాంక్ వేసినా నడవాయి, అంత ఐఆర్ ఉన్నది. అట్టిగా సెల్స్ వేడెక్కుతాయి వీటిని బలవంతంగా ఛార్జ్ చేసినా కానీ. సో ఇంత బ్రీఫ్గా బ్యాటరీస్ గురించి తెలుగులో ఏ ఛానల్ వాళ్ళు అయితే చెప్పుండరు. ఇది ఫస్ట్ టైం మీకు ఇంకా నాలెడ్జ్ ఇస్తా. నా ఇంటెన్షన్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ మీరు మంచి ఎలక్ట్రిక్ వెహికల్ సెలెక్ట్ చేసుకోండి, మంచి బ్యాటరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే 1,03 బండ్లు అనుకుంటా నాసి రకం అంటే లో క్వాలిటీ చీపెస్ట్ క్వాలిటీ వెహికల్స్ మార్కెట్లో చాలా అమ్ముతున్నారు. దానికి సర్వీస్ అష్యూరెన్స్ షోరూమ్ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో నాకే తెలియదు, ఎందుకంటే అంత చీప్ క్వాలిటీ ఉన్నాయి. అందులో వాడే మోటార్ ఏంటిది, మోటార్ వైండింగ్ ఎట్లుంటుంది, కంట్రోలర్ ఏంటిది, దాని మదర్ బోర్డ్ ఏంది, దాని వైరింగ్ కిట్ ఎట్లుంది, దాని డిస్ప్లే ఎట్లుంది, దాని ప్లాస్టిక్ ఎంత దొడ్డు ఉంది, ఏం బ్యాటరీస్ వచ్చినాయి, ఏ ఛార్జర్ వచ్చింది, దాని ఛార్జింగ్ సాకెట్ తాలూకా వైరు, దాని ఛార్జింగ్ సాకెట్ కానుంచి ప్రతి ఒక్కటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచి ఇన్ని రోజులు బిఫోర్ 6 months అదే బండి 50,000 60,000 అమ్ముడు పోయిన బండి ఇప్పుడు 1,03 బండ్లు అంటే 30,000 35,000 వేలకి ఒక ఛార్జింగ్ స్కూటీ వస్తుంది. అంటే సెకండ్ హ్యాండ్ రేట్కి కొత్త స్కూటీ విత్ కొత్త బ్యాటరీస్ వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది అంత రేటు తగ్గడానికి ఏ లెవెల్లో క్వాలిటీ తగ్గించారు అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచిగా చూసుకోండి. కానీ మీరు ఇది ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి మీకు చాలా సేఫ్ చేస్తాయి. కానీ మీరు ఎప్పుడైతే చీపెస్ట్ క్వాలిటీ వెహికల్ తీసుకొని ఒకవేళ పొరపాటున మన టైం అదృష్టం బాలేక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎంత పెద్ద రిస్క్ అవుతుందో మీకు తెలుసు. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అవుతుంది అది. సో మీకు దానికి తగ్గట్టు మంచి స్కూటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఇంకేం ఫైర్ ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూసుకునే బాధ్యత మనది. ఎందుకంటే షోరూమ్ వాళ్ళు ఎంతో కొంత మంచి క్వాలిటీనే ఇస్తారు. కానీ ప్రతిసారి వాటర్ సర్వీసింగ్ చేసుకుంటా బ్యాటరీ లోపలికి వాటర్ పంపించేసి ఇష్టం ఉన్నట్టు వాడితే ఫైర్ ఇన్సిడెంట్ తప్పకుండా జరుగుతుంది. అంటే పేలేదు అని చెప్పలేను, పేలే ఛాన్సెస్ అయితే ప్రతి బ్యాటరీకి ఉంటుంది. మళ్ళీ లిథియం అయాన్కి అయితే చాలా ఎక్కువ. ఫాస్ఫేట్ ఎట్లయితే మండదులే, కానీ గ్రాఫెన్ బ్యాటరీస్ అయితే ఉబ్బి కాలిపోతాయి. ఇందులో సేఫ్టీ కట్ ఆఫ్ ఉండదు కాబట్టి వైరింగ్ ఏమైనా షార్ట్ అయిపోయిందంటే ఎంసీబీ ట్రిప్ కాకపోతే అది అట్లనే వైరింగ్ ఫైర్ అయిపోయి బండికి అంటుకుంటుంది. సో దానికి తగ్గట్టు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, దానికి మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుండబోతుంది. Until then, goodbye, go electric, go green.